అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ధరణి బాలు నా పిల్లలుగానే ఇంటికొచ్చారు. వాళ్ళ ఎంట్రీ నీ ఎగ్జిట్ కి సింబల్ అని గుర్తుపెట్టుకో. అది ఎంతో దూరంలో లేదు. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే బెస్ట్. దీన్ని పొట్టలేకపోతున్నా. చెడు వాళ్ళ ఆ మాటలు అనడం కామన్. పట్టించుకొని కడుపు మార్చుకుంటే పద్ధతిగా ఉండదు. ఆకలితో చచ్చేది మనమే. పద టిఫిన్ చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు? కాస్త పిల్లల్ని ప్రశాంతంగా తినివ్వండి. మీ చూపులకి వాళ్ళకి పొరపోతే అతలాకుతలమైపోతారు. వాళ్ళు తిన్న తర్వాత మీకు పెడతాం, తిందురు గాని. తర్వాత రండి, వెళ్ళండి వెళ్ళండి. అది కాదు. ఏది కాదు? ఏది కాదు? మీ గురించి మాకు తెలీదా? నీ చూపు ఎలాంటిదో, నీ బుద్ధి ఎలాంటిదో కొత్తగా చెప్పాలా? ఎలా? పద. ఎందుకు ఇలా పళ్ళు కొరుక్కుంటావు? నీకు కూడా బీపీ టాబ్లెట్ ఇస్తాను. పద పద. ఈయనేంటి ఇక్కడ పడుకున్నారు? ఏమండి ఏమండి, లేవండి. బుజ్జమ్మ బాలు ఎక్కడా? శారదా, బుజ్జమ్మ బాలు వచ్చారా? నిద్రపోతున్నారా? బుజ్జమ్మ, ఏమండి? బాలు, బుజ్జమ్మ, అమ్మా బుజ్జమ్మ, బాలు. వాళ్ళు లేరండి. ఏమండి? బుజ్జమ్మ, 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 బాలు కిచెన్ లో ఉన్నారేమో. ఏమండి? లేరండి వాళ్ళు. బుజ్జమ్మ, బాలు ఎక్కడికి వెళ్ళారా? తప్ప. ఏమండి? బుజ్జమ్మ, అమ్మా బుజ్జమ్మ, బాలు. ఏమండి? లేరండి వాళ్ళు. బయట ఏమైనా ఉన్నారా? బుజ్జమ్మ, బాలు, బాలు, రే బాలు, బుజ్జమ్మ, బుజ్జమ్మ, అరే బాలు. వాళ్ళు రాలేదండి. వాళ్ళు రారు. రాత్రి మీరు వెళ్ళిపోండి అన్న మాటని అలుసుగా తీసుకుని దొరికిందే అవకాశం చాలని మిమ్మల్ని తప్పుబట్టి వాళ్ళు ఆ జనని గుణాల దగ్గరికి వెళ్ళుంటారు. అంతే. వాళ్ళండ చూసుకుని మీ మీద ఎదురు తిరిగారు. ఇన్నేళ్లు లేని ధైర్యం ఇవాళొచ్చిందంటే దానికి కారణం వాళ్లేనండి. వాళ్ళు రారు, అక్కడే ఉంటారు. కన్న పిల్లల్లాగా ఇన్నేళ్లు ఈ చేతులతో పెంచాను, గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాను. కోరిందల్లా ఇచ్చానే, వాళ్లే నా ప్రాణంలో బ్రతికానే. ఏదో రాను అన్నారని, నా మాట కాదన్నారని, కాస్త ఆవేశంలో, ఒక్క మాట ఆవేశంలో వెళ్ళిపోమన్నందుకు నన్ను కఠినాత్ముణ్ణి చేసి వాళ్ళకి కానివాడిగా చూసి ఇలా వదిలేసి వెళ్ళిపోతారా శారదా? ఇంతేనా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంది? ఇదేనా వాళ్ళకి నా మీదున్న ప్రేమ? శారదా, వాళ్ళ మీద నాకు ప్రేమ ఉండబట్టే కదా నేనంత కోపంగా మాట్లాడింది. అయినా వెళ్దామన్నది వాళ్ళ మేలు కోరే కదా. అందరం కలిసి సుఖంగా సంతోషంగా ఉండాలనే కదా.
ఒక్క మాటకే అంత అపార్థం చేసుకోవాలా? ఇలా వెళ్ళిపోవాలా? నానా బాధపడకండి. వద్దు, నీ సాయాలు సపోర్ట్లు నాకేం అవసరం లేదు. ఇదేగా నువ్వు కోరుకుంది. వాళ్ళు వెళ్ళిపోతే నువ్వు ఇక్కడ స్థిరపడాలని. అందుకోసమే కదా ఇదంతా చేశావు. ఇప్పుడు ఏమీ తెలియని దానిలాగా నువ్వే నా కూతురువని, నేను నిన్ను గుండెలకు హత్తుకోవాలని, నువ్వు లేకపోతే అడుగులు వెయ్యలేను అని, బ్రతకలేను అనేసి, నీ సాయం తీసుకుని నేను నిలబడాలనేసి గొప్ప మనసున్న దానిలాగా మాట్లాడుతున్నావు. చేసింది చాలు. నీకు సంతోషంగా ఉంది కదా, నీ కళ్ళు చల్లబడ్డాయి కదా. వాళ్ళు వెళ్ళిపోవాలని, నువ్వు ఈ ఇంట్లో తిష్ట వేయాలని చూసావు కదా. ఇది కడుపున పెట్టుకునే కదా ఇక్కడికి వచ్చింది నువ్వు. ఈ ఇంటికి దరిద్రంలా తయారయ్యావు. నా బుజ్జమ్మని బాలుని దూరం చేశావు. నువ్వు అనుకున్నది నెరవేరింది కదా, ఇంకా ఎందుకు ఈ నాటకాలు? బావూ, ఈవిడ కూడా బాధపడుతుంది. అందరు నిన్ను తప్పుడు వాడే అనుకుంటున్నారు. నీ ప్రేమని ఎవ్వరు అర్థం చేసుకోవడం లేదు బావా. ఎందుకు అర్థం చేసుకుంటారా? అర్థం చేసుకునే మనుషులైతే అసలు చీచా అన్నా కూడా ఇంట్లో పడి ఏడవర్రా. శని దేవతల దాపురించింది. ఎవరు ఎన్నన్నా నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించదా? ఎన్ని మాటలన్నా దున్నపోతు మీద వర్షం పడ్డట్టేనా? భగవంతుడనేవాడు సిగ్గు అనేది పెట్టలేదా? రోషం పౌరుషం అనేవి నీ ఒంట్లో లేవా? అదే నీ స్థానంలో నేనుంటే ఈ పాటికి ఆ మాటలు పడి బ్రతికే కన్నా ఊరేసుకుని చచ్చిపోవడం బెటర్ అని చచ్చేదాన్ని. ఎన్నడూ లేంది నీ పాదం ఈ ఇంట్లో పడింది, మా సంతోషాలు మాకు దూరం అయిపోయాయి. చూసావా, కన్న తండ్రి అని ఇక్కడికి వచ్చి చేరావు. చూడు, ఆఖరికి ఆ తండ్రి నిన్ను ఎలా తిడుతున్నాడో. అసలు వాళ్ళందరూ నిన్ను అలా తిట్టడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన ముదనష్టపు పని అలాంటిది. అయినా అప్పుడేమైంది? ముందుంది ముసళ్ళ పండగ అని వాళ్ళ కోటింగ్ ఏదో వాళ్ళ లెవెల్లో అయింది. పోను పోను నా కోటింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా. లేకపోతే నా ధర్నిని నాకు కాకుండా చేస్తావా? నిన్నంత తేలిగ్గా వదిలిపెడతాననుకున్నావా? నరకం అంటే ఎలా ఉంటుందో ఇక్కడే చూపిస్తా.